ఫస్ట్ అయితే మనం ఎల్లమ్మ టెంపుల్ కనబడుతుంది కదా అక్కడ. ఎల్లమ్మ టెంపుల్ ఫస్ట్ ఇంటర్లో ఉంటుంది మనకి ఆర్మూర్లో. ఈ 4 కొండలు ఎక్కి డైరెక్ట్గా వెళ్ళాలి. మన వెహికల్ అయితే డైరెక్ట్గా 4 కొండలు ఎక్కించి నేను డైరెక్ట్ శివాలయం దగ్గరికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో అనేది చూసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను తీర్థయాత్రలకు వచ్చాను కాబట్టి ప్రతి ఒక్క గుడి, ప్రతి ఒక్క అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ నేను మన మహబూబ్ నగర్కి వస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఒక్క కొండ మాత్రమే దాటాము. వేరే వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈ 4 కొండల తర్వాతనే మనకు దేవాలయం అయితే ఉంటుంది. ముందల రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంది. సిమెంట్ రోడ్డు దేవాలయం కోసం చాలా అంటే చాలా అద్భుతంగా వేశారు. చాలా నీట్గా ఉంది చూడండి. రోడ్ అయితే చాలా నీట్గా వేశారు. నాకైతే చాలా ఈరోజు ఆనందంగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా సరే దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళు ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా తీర్థయాత్రలకు వెళ్ళి దేవుళ్ళని దర్శించుకోండి. మనం ప్రతి ఒక్కదానికి భయపడకపోయినా సరే ఒక దేవుడికైనా ఒక చావుకైనా 100% మనం భయపడాల్సిందే, భయపడి తీరాల్సిందే. కాబట్టి మనం బతుకున్నప్పుడు ప్రతి ఒక్క దేవుని కూడా దర్శించుకోవాలి. నేనైతే 100% అయితే మన తెలంగాణలో ఎన్ని దేవస్థానాలు ఉన్నావో అన్ని దేవస్థానాల్లో సగానికి సగం దేవస్థానాలకైనా సరే నేను 6 నెలలు సంవత్సరం పాటు తిరిగి మన మహబూబ్ నగర్కి వచ్చేస్తాను. ముందర రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ 4 కొండలు అయితే మనం ఎక్కేసాం, చూసుకోవచ్చు. ఇప్పుడు కనబడుతుంది కదా, టోటల్గా ఈ 4 కొండలు ఎక్కేసాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అంతా కనబడుతుంది చూడండి. టోటల్గా మనకు ఆర్మూర్ ఊళ్ళల్లో ఫస్ట్ మన దేవాలయం చాలా బాగుంటుంది కాబట్టి వెళ్తున్నాను. ఇక్కడ 4 కొండలు ఎక్కాను. ఇప్పుడు జస్ట్ ఈ 4 కొండలు ఎక్కడానికి నాకు జస్ట్ ఎంత ఒక 5 మినిట్స్ సమయం పట్టింది. మొత్తం చూసుకోండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా నీట్ కండిషన్లో మంచిగా ఉంది. ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎవరికైనా మనం ఇష్టపడ్డ వాళ్ళం కానీ ఒకవేళ మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్గా వేయాలనుకుంటే కూడా ఇప్పుడు ఈ రాళ్ళ మీద మొత్తం మనము నేమ్స్ కూడా చెక్కొచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఈ 4 కొండలు అయితే మనం ఎక్కైతే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మూర్ ఊరు కనపడుతుంది చూడండి. మీకు మొత్తం కూడా కనపడుతుంది కదా. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. ఆర్మూర్ ఊరు కనబడుతుంది. ఇక్కడ కానీ అంతా గుట్టలు మొత్తం రాళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రోడ్డు కూడా కండిషన్లో ఉంది రోడ్ అయితే. ఎందుకంటే ఒక దేవాలయం వెళ్ళడానికి రోడ్డు ఈ రకంగా ఉంటేనే మనం స్పీడ్గా వెళ్ళగలుగుతాం. కచ్చ రోడ్డు ఉంటే మాత్రం వెళ్ళలేము. మా వెహికల్ అయితే ఇప్పటివరకు 4500 కిలోమీటర్ తిరిగింది నేను వచ్చిన అప్పటి నుండి. ఇంకా నేను నడుపుతూనే ఉన్నాను. ఇప్పుడు ఈ రాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు ఒక 500 సంవత్సరాల కింద ఇంత ఉండేటువంటి రాళ్ళు, అంటే జస్ట్ ఒక్కొక్క రాయి వచ్చేసి ఒక 4 కిలోలు 5 కిలోలు ఉండేటివి. వానలు పడడం వల్ల ఈ గుట్ట వాతావరణం వల్ల 500 సంవత్సరాల కింద రాళ్ళు చూడండి ఇప్పుడు ఎంతెంత పెద్దగా అయిపోయినావో. ఇది మనం చెప్పింది కాదు, మనం ఒక బుక్లో చదివాం. ఈ ఆర్మూర్కి ఈ దేవస్థానానికి సంబంధించిన ఒక బుక్ అనేది మనకు కింద బయటలో అయితే 250 రూపాయలకు అమ్ముతారు. అందులో మనం 2 గంటల వరకు చదువుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా. మెయిన్గా ఈ రాళ్ళ కోసం అయితే స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రాళ్ళు అయితే చాలా బాగున్నాయి, లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను, నా కొడుకు, మా వైఫ్ మొత్తం ముగ్గురం వచ్చాము. నెక్స్ట్ మన కారు. ఓకే, చూడండి ప్రతి ఒక్కటి వీడియో పెడుతూనే ఉంటాను. తెలంగాణలోనే కాదు మన ఇండియాలో కూడా చాలా దేవస్థానాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో సగం దేవస్థానాలకైనా సరే నేను తిరిగి ప్రతి ఒక్కటి పెడుతూనే ఉంటాను. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, రైట్. మన ఒక 800తో ఇంకా నేను కొన్ని వేల కిలోమీటర్లు యాత్ర అయితే తిరగాల్సి ఉంటుంది. ఈ చిన్న వెహికల్స్లో చూడండి ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగి వస్తాను నేను. చాలామంది పెద్ద పెద్ద వెహికల్స్ లక్షలు కోట్లు పెట్టుకుంటారు. మనకు అవన్నీ ఏం అవసరం లేదు. ఏ బండి కొన్నా సరే దానికి 4 టైర్లు ఉంటాయి. అది పెట్రోల్ లీటర్కి వచ్చేసి 20 నుండి 22, 23 మైలేజ్ ఇస్తుంది.
ఈ వెహికల్ అయితే నాకు 25 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. ఓకే, ఇదే వెహికల్లో నేను చాలా దూరం ప్రయత్నం చేయాలి ఇప్పుడు. రైట్, మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.